ఈ రోజు ఒక పద్ధతి ప్రకారం ఏదో స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడితే చెల్లుబాటు అవ్వదు. అన్నా అంటే ఆ రోజు అందరికీ అండగా నిలబడ్డాడు జగనన్న. అన్నా అన్నా అని చిన్నప్పటి నుంచి జగన్ చుట్టూ తిరిగిన సునీత గారిని, షర్మిల గారిని ఏం చేశాడమ్మా? ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి దీనిపైన కనీసం స్పందించడు. ఏమన్నంటే వాళ్ళు రాజశేఖర్ రెడ్డి బిడ్డలు కాదు అంటారు. నిన్న షర్మిల గారు ఒక మాట అన్నారు, నా పుట్టుక గురించి మా తల్లి శీలాన్ని శంకించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది. అదే విధంగా వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు కూడా ఏం చెప్పారు, మా అన్న జగనన్న మమ్మల్ని వాళ్ళ పార్టీ సోషల్ మీడియాతో తిట్టిస్తున్నాడని ఆ ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకునింది. ఈ విధంగా సొంత ఇంట్లో ఆడబిడ్డల్ని వేధించిన ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేసి ఉంటాడా? రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేసి ఉంటాడా? ఒక్కసారి ఆలోచించండి. ఒకటి ఏమనంటే అక్క చెల్లెమ్మలు దీవెనలు ఏమయ్యాయో అని ఆ రోజు రాగాలు తీశాడు కదా ఓడిపోయిన తర్వాత. నువ్వు చేసిన పాపాలకి, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి ఏమైందంటే రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెమ్మలందరూ రెండు చంపలు వాయించి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టారు. కానీ ఈ రోజు ఏమంటే ఇంకా రియలైజ్ అవ్వంది ఏంటంటే శ్యామల గారు ఏదో నేమ్ కోసమో ఫేమ్ కోసమో యాంకరింగ్లు చేసుకునే ఈ శ్యామల గారు ఈ రోజు వచ్చి మాట్లాడతారు. ఇంత మాట్లాడే శ్యామల గారు మీ భర్త చీటింగ్ కేసులో ఇరుక్కుపోయాడు. దాని గురించి కూడా కాస్త ప్రజలకు చెబితే ప్రజలు తెలుసుకుంటారని భావిస్తూ ఉన్నాం. మీ పై నుంచి కింద వరకు బురద పెట్టుకొని ఆ బురదని ప్రతి ఒక్కరి పైన చల్లాలని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెల్లుబాటు అవ్వదు.